బాగా చేప మొత్తం చూపి నీట్గా. ఈ కళ్ళు కూడా చేతి అక్కడ కింద వెళ్ళిపోయింది చేప. ఉన్ని ఎగిరిపోతున్నాయి చేప. పట్టుకో 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 కృష్ణ. వెనకాల 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 వెనకాల. ఈ వీడియో హైలైట్ అయిపోతుంది ఈరోజు. ఎన్ని చేపలు పారేసాను. చేపలు పారేసా మనకి ఎట్లా చెప్పు. ఓకే 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 లోపల అదే వెళ్ళిపోతాను చూడ. ఆడ పోతాను చూడ. వీడియో తీసినావా? నా వీడియో తీసిన. ఫోటో తీ చెప్ప ఒకటి. ఉంది ఉందిలే. అయిపోయింది. నేను ఎరుకు అబ్బా వీడియో రన్నింగ్ ఉంది. వేస్ట్ పిట్ 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 కానీ అట్లా పండింగ్లో ఉంటాయిలే. ఉంది 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 ఉంది. జస్ట్ మిస్. ఎర్ర మాత్రం మార్చు. ఎర్ర ఎర్ర ఎంత పెద్ద కప్పు ఉంది చూడబ్బా. దోమ వీడియో తీస్తాను అదని వేసిన వీడియో. शाबाश सुपर. अरे 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 शाबाश रा जिलेबी కానీ ముందు ఇది కాదు కదా. ముందు పోయింది వేరే. చేయి జాగ్రత్త మళ్ళీ గుచ్చుకుంటుంది. నాలుగు సార్లు కింద పడి 5వ సార్కి వచ్చింది జిలేబీ. ఒక కొరమని పోయింది. ఇది జిలేబీ. పోయమ్మా. నా ఫ్రెండ్ బండి బేగలు మర్చిపోయినాడు ఆటోకి. ఆటో రోడ్లో ఉన్నది. ఆటో కోసం వెళ్తాను. దగ్గర సుమారు అక్కడ చూసారు చెట్టు. అక్కడ నుంచి వస్తున్నా. ఆటో బేగాలు ఉన్నాయి. మర్చిపోయినాడు. ముందుకెళ్ళాలి. ఇంకా అక్కడ ఉన్నది ఆటో. అంత దూరం ఆవులు సరిపోవాలి. ఇప్పుడే నా ఫ్రెండ్ ఫోన్ చేశాడు బండి ఉందా లేదని. బండి అయితే సేఫ్ అక్కడే ఉన్నది. అబ్బా ఎంత దూరం కోసం. కొంచెం అయితే కంగారు ఉన్నింది. తాళాలు మర్చిపోయినా కదా బండి కలిసి. నో ప్రాబ్లం. ఓకే ఇదిగో మన బండి పెట్టిన ప్లేస్లో ఉన్నది. ఇదే మా వెహికల్. అమ్మ ఫస్ట్ నీళ్ళు తాదాం. అబ్బా బండి పెట్టిన తాళాలు బండిగా ఉన్నాయి. చెప్పడం కూడా చెప్పలేదు బండిలో ఉన్నాయి తాళాలు. ఓకే బండి తాళాలు బండిగా ఉన్నాయి.
తీసుకున్న చేతికి నీళ్ళు తాదా మస్ట్ స్వామి. మంచిగా పెట్టాడు మా ఫ్రెండ్ నీళ్ళు బాటిల్, ఒక గుడ్డ చుట్టి బాగానే పెట్టినాడబ్బా. నీళ్ళు తాగి మళ్ళీ బయలుదేరదాం. ఇది న్యాచురల్ ఫ్రిడ్జ్, ఇది ఎప్పుడు పెట్టినా చల్లగా ఉంటాయి నీళ్ళు, ఇట్లా ఇబ్బంది అంటే ఉండదు. ఓకే ఫ్రెండ్, బయలుదేరినాము. ఆటో వెనకాల ఉన్నది ఆటో. అబ్బో ఇది గుచ్చుకుంది కింద. ఆ చెట్టు కూడా పోవాలి, ఆ చెట్టు దాటినాక మొత్తం వెళ్ళేందుకు పోయేసారు. ఏం ముందు వచ్చిన మొత్తం బురద. ఈ గిన్నెల పైన నడవాలి, ఈ కాల పైన ఈ గిన్నె పైన నడుచుకుంటూ పోవాలి. అమ్మా అమ్మయ్యా అమ్మయ్యా వచ్చేసాను దగ్గరికి. నా ఫ్రెండ్ నేను సేపేం పెట్టినా చూద్దామా. ఓ కృష్ణ, కింద పెట్టినావా జిలేబియా? ఊబ్బు మళ్ళా పోయినాయి, రెండునా మిస్ అయిపోయినాయి. భలే మిస్ అవుతున్నాయో ఈసారి నీకు. అయ్యో ఎంత బాధపడుతున్నా. అవును బేగలు మసీదు అట్లా నువ్వు బండిలో నాకేం చెప్పాలి కదా నువ్వు. పెట్టిన వరకు భలే పెట్టినాడు నాకు అంతే, అది కానీ పోయినా ఉంటాయి. కరకంబడి కాలువ ఇది, అడ్డంగా రాళ్ళు పెట్టినారు, డ్యామ్ పెట్టినారు. ఈ కాలువలో చేపలు జిలేబీ చనిపోయినాయి, చిన్న చిన్న పెద్ద. ఆ తెల్లగా ఉండేవన్నీ చేపలు చనిపోయినాయి. ఎదురుకుండే మన తిరుమల కొండ తిరుపతి, ఆ కాలంలో మనం చేపలు పడుతున్నాము. చూడండి, ఆ తెల్లగా ఉండే ఆ ఒడ్డు చెన్ని చేపలు చనిపోయి ఉన్నాయి. ఇక్కడ చేపలు ఎక్కువ ఉన్నాయి. ఎదురుకుండేది కరకంబట్టి చెరువు, అది మన చెరువుకి వెళ్ళాము కాబట్టి మనం ఈ కాలంలో పట్టుకుంటాం. చూడండి చేపలు ఎట్లా ఎక్కడుతున్నాయో, అన్నీ చేపలే. ఆ నీళ్ళు కదా చేపలే మొత్తం, భలే ఉంటుంది. అన్నీ చేపలు చూడండి, అన్నీ చేపలే. చూడండి ఎట్లున్నాయి, అన్నీ పెద్ద పెద్దవే. కనీసం 100-200 గ్రాములు ఉంటుంది ఒకటి. చాలా ఉన్నాయి మా చేపలు. ఆ ఒడ్డు చివరన చనిపోయి ఉంటాయి, జిలేబీ పెద్ద పెద్దవి, కాలుకి పైన ఉంటాయి. మనం పట్టుకుంటున్నాము. జాలం ఉండేది లాగుతుంది అనుకుంటాం, లాగుతుంది. చిన్న పిల్లలు అట్లా లాగేవి, పెద్దవి లాగవు. ఎంత చేసి బియ్యా. అబ్బా బ్లడ్ పెరుక్కునే కదా ఏలిపోయినా. అయ్యా స్వామి, వచ్చేసిన ముళ్ళు జాగ్రత్త కృష్ణ. జిలేబులు ఏం చేపలు ఎట్లా పరిగెడుతున్నాయి? ఏమంటుందండి? ఏదైనా వానకు వస్తే నీళ్ళు దగ్గర ఉంటే పరిగెత్తుంది, నీళ్ళు ఎత్తుక్కుంటా. ఆ చేపను చూశాను, మా ఫ్రెండ్ పట్టుకున్న చేపని. అది జిలేబీ కాదు, ఏమి కాదు, ఒక వెరైటీ చేప అది. అట్నే పరిగెత్తుకుంటుంది, వాళ్ళు వెరైటీగా ఉంది. ఇది జిలేబీ. ఇది వచ్చేసింది ఇక, నీకు జిలకి ఇచ్చింది. నాకు తీసి కట్టి పెట్టాలి. ఇవి వాకులు అంటే చాలా ముఖ్యం. ఇవి చూడు, జస్ట్ ఒక 30 minute వీడియో దిగుటి. 30 minutes ఉండాలి, కానీ పెట్టిన వరకు బాగుంది. 1/2 kg ఉంటుంది ఇది. 1/2 kg లేదు, 1/2 kg కొంచెం. 150 150 200. ఇది 1/4 kg కూడా ఉండదా? అంత పెద్దగా ఉంది చేప. ఏముంది పొట్ట పేగలు అనేది వేసి ఏముండదు చెప్పు. ఓ అట్లా అంటావా? చేప మామూలుగా ఇస్తే రాదా అంట, 1/4 kg పైన రాదా? చేపలు పట్టి తీసుకెళ్ళాక నా ఫ్రెండ్ చేపల్ని కడిగేదాని కోసం కట్ చేస్తే
జిలేబీ వేసిపోయినాయి, కానీ ఇవి చూసారా ఆ చేపలు అవన్నీ కానీ చాలా ఇంకా పరిగెడుతూనే ఉన్నాయి. అది చూస్తే చాలా భయంకరంగా ఉన్నాయి. దాని పేరు కూడా మనకు తెలియదు. ఫస్ట్ పార్ట్లో పేరు కూడా తెలిసింది, ఇది సెకండ్ పార్ట్ కాబట్టి మేము చెప్పలేదు. చూడండి అన్నీ చనిపోయినాయి. ఈ జిలేబీలు మాత్రం కాకుండా ఈ ఉన్నాయి చూసారా, ఇవి కడగద్దంటే పరిగెడుతున్నాయి. పిల్లలు కూడా భయపడుతున్నారు. ఇంకా బతికే కనీసం పట్టి 4 గంటలు అవుతుంది. మేము పట్టింది 3:30 గంటల టైంలో పట్టినాము. చేపలు కూడా ఇది పిరానా సినిమా చూసిన పిరానా 3Dలో ఆ చేపలు మారున్నాయి. భలే డేంజర్గా ఉన్నాయి చేపలు. చూడండి ఇంకా బతికే ఉన్నాయి. నీళ్ళలో కూడా పెట్టలేము, మేము కవర్లో పెట్టుకుని వచ్చినాం, అయినా బతికే ఉన్నాయి. చూడండి మీరే. అది ఎత్తుకో చేతురాపు దాన్ని ఇట్లా ఇది మారవు కదా బాబా, అది మావరాయి. ఒక్కటి మావరాయి. ఇవి జిలేబీలు కాదు, కొరమీన్లు కాదు, ఏమి చేపలు నాకే అర్థం కాదు. 3 గంటల సేపు 4 గంటల సేపు అయింది దీనితో పట్టుకొని, ఇంతవరకు చచ్చిపోలేదు. జిలేబీలు చూడు చచ్చిపోయినాయి. అవన్నీ కొట్టుకొని వెళ్ళిపోతున్నాయి రెడీ. హాయ్ ఫ్రెండ్స్, చూశారు కదా చేపలు, వైద్య చేపలు వెరైటీ ఉన్నాయి. ఇవి అందరూ వీడియోలు చూస్తున్నాం కదా, సబ్స్క్రైబ్ చేయట్లేదు. దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. వీడియో లాస్ట్లో చూడండి. సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. వీడియోలు చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు, సబ్స్క్రైబ్ చేయట్లేదు. దయచేసి లైక్ చేయండి.